సో యాజ్ అ స్టేట్ మేము ఒక దేశం చూసి నేర్చుకోవాల్సింది ఉంటే ఒక దేశం ఇది బాగా స్ట్రక్చర్ చేశారు, అథ్లీట్స్ ని బాగా ప్రోత్సహిస్తారు, స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ క్రియేట్ చేశారంటే ఏ దేశం నుంచి నేర్చుకోవాలి? యూనివర్సిటీస్ లో అట్లీస్ట్ చదువుకుంటూనే ట్రైనింగ్ లైక్ స్పోర్ట్స్ కి సెపరేట్ గా లైక్ మెనీ అట్లీస్ట్ ఈవెన్ గ్యాబీ థామస్ కూడా షీ ఇస్ డాక్టర్ అండ్ షీ ఇస్ లైక్ ఒలింపిక్ ఛాంపియన్. యూనివర్సిటీస్ లో స్టడీస్ అండ్ కమ్ స్పోర్ట్స్ ఇట్స్ లైక్ మెయిన్లీ స్పోర్ట్స్ అండ్ లైక్ గుడ్ పాయింట్. యూనివర్సిటీస్ లో కూడా లైక్ అమెరికన్ యూనివర్సిటీ నేను చదువుకున్న దగ్గర కూడా ఏంటంటే స్పోర్ట్స్ ని ఇంటిగ్రేట్ చేస్తారు, లైక్ కోటా ఉంటుంది రియల్. సో గోల్ఫ్ లో స్కాలర్షిప్స్ కూడా ఇవన్నీ బాగా పుష్ చేస్తారు. ఇప్పుడు ఇండియన్ అథ్లీట్స్ కూడా చాలా మంది అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటికి వచ్చేసరికి ఒక 12th అయిపోయిందంటే డిగ్రీ కోసం వచ్చేసరికి ఇట్లా స్పోర్ట్స్ స్కాలర్షిప్స్ నేషనల్ మెడల్ ఉంటే దే ఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీస్ సార్, స్కాలర్షిప్స్ బేస్ మీద ఫుల్ ఫ్రీ ఫీ స్ట్రక్చర్ అండ్ ఓన్లీ కంప్లీట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్. సో అదొకటి మనం రెప్లికేట్ చేయొచ్చు. ఐ థింక్ యాజ్ ఎ స్టేట్ వి షుడ్ రెప్లికేట్ దట్. అది రెప్లికేట్ చేయడానికి బట్ మన దగ్గర ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా అంతా రావాలి సార్. కానీ అంటే అమ్మా ఎక్కడో ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు అన్నట్టు ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే అదొక శ్రద్ధ పెడుతున్నాం. ఇప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని డబ్బులు నేను జయషా గారిని కలిసినప్పుడు ఆయన ఏమన్నా అంటే క్రికెట్ ఎంత ఇంపార్టెంటో అదర్ స్పోర్ట్స్ కూడా మేము ప్రోత్సహించాల్సిన బాధ్యత మా పైన, బీయింగ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్పోర్ట్స్ బాడీ. సో వాళ్ళకి క్లారిటీ ఉంది, ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ ఖర్చు పెట్టేసాం. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మంగళగిరిలో ఫర్ ఎగ్జాంపుల్ స్టేడియం ఉంది, మీరు చూసుంటారు, కడపలో కూడా బాగా చేసాం లైట్స్ పెట్టి. దాని పక్కన ఇంకొక 8 acres తీసుకుని దే వాంటెడ్ టు మల్టిపుల్ స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. దే వాంట్ టు బిల్డ్, దే వాంటెడ్ టు వాలీబాల్, బాస్కెట్బాల్, ఆల్ దట్ దే నో వాంట్ టు బిల్డ్ అవుట్ లైక్ వన్ ఎక్కువ ఎగ్జాక్ట్లీ స్పోర్టింగ్ ఎకో సిస్టమ్. సో అది మొదలైంది అనుకోండి. ఆల్రెడీ అక్కడ 72 rooms ఉన్నాయి చేసాం. అకామిడేషన్ ఉంటుంది, ఇది కోఆర్డినేట్ చేసి వన్ బిల్డ్ అండ్ ఎకో సిస్టమ్. ఇట్లా సేమ్ థింగ్ నవ్ ఇన్ తిరుపతి, దెన్ వైజాగ్, దెన్ టేక్ టు Tier 2 cities. దీస్ ఆర్ ద 3 economic growth engines of ఆంధ్ర. ఇక్కడ నుంచి ఏంటంటే నెక్స్ట్ సిటీస్ తీసుకెళ్ళాలి. హౌ డూ యూ టేక్ ఇట్ డౌన్? సో జిల్లాకి ఎటు తీసుకెళ్ళాలి. సో జిల్లాలో కూడా నేనేమనంటే 28 జిల్లాలో కనీసం ఒక క్రికెట్ అరీనా ఉండాలి. ఎక్కడ చూసినా ఆ క్రికెట్ అరీనా వచ్చేస్తే ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. అక్కడ నుంచి యూ షుడ్ బిల్డ్. అది కానీ చేయగలిగితే ఐ థింక్ విల్ కమ్ అలాంగ్ అనిపించింది.